Okay, okay. హలో అండి, అందరికీ నమస్తే. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇవాళ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను అమెజాన్లో మొక్కలకి సంబంధించి ఎరువులు పెట్టుకున్నాను. ఒకప్పుడంటే మనకి ఇంటి ముంగలనో లేకపోతే ఇంటి వెనకాలనో కొంచెం ఏమంటారు పశువులు అట్లా ఉండేటివి. అక్కడికి వెళ్ళి మనమే తెచ్చుకొని వాటిని డ్రై చేసి అట్లా వేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా, ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. సో కొనక తప్పదు. నేను కూడా అదే ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక 5 kgs అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నేను కూడా గార్డెనింగ్ కోసము, అంటే ఫ్లవర్స్ కానీ కాదు, వెజిటేబుల్స్ వేసుకుందామని ఎరువులు అయితే ఆర్డర్ పెట్టాను. దాన్ని ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. నేను కూడా చూడలేదు. చూద్దాము ఓపెన్ చేసి. ప్రొడక్ట్ వీళ్ళదండి, నేను ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇది 5 kgs నేను ఆర్డర్ పెట్టుకున్నది. దీంతో పాటు కొబ్బరి పీచు కూడా పెట్టుకున్నాను. ఈ ఆర్డర్ పెట్టుకున్న మట్టి ప్లస్ మనం బయట కొన్న ఎర్రమట్టి, కొంచెం ఇసుక అట్లా కలిపి నేను బాక్స్లలోకి ఫిల్ చేస్తాను. అది చూపిస్తాను మీకు. మిక్స్ చేసుకున్నాం కదా, అవన్నీ దీంట్లోకి వేసుకుందామండి.
పోటింగ్ సాయిల్ మిక్స్. ఎవరిది ప్రొడక్ట్? టెన్ క్లబ్ పోటింగ్ సాయిల్ మిక్స్. అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. చూడాలి మరి ఇదైతే ఫ్రై చేస్తాము. దీంట్లో సీడ్స్ వేద్దాం. ఫ్లిప్కార్ట్ నుంచి పెట్టుకున్నాను నేను. ఒకటి బ్రింజాలు, ఇంకొకటి క్యాప్సికమ్, అలా 2 పెట్టుకున్నాను. చూడాలి ఇవి వేస్తే ఎట్లా ఉంటాయి ఏంటి అని. ఇవి క్యాప్సికమ్, ఇందులో బ్రింజాలు ఉన్నాయి, చూద్దాం. ఇవి బ్రింజాలు, ఇవి 10 అంటే 10 ఉన్నాయి ఇవి. ఇందులో ముందుగా అయితే ఇవి నారు పోసుకుందాము, తీద్దాము బయటికి. మరి 10 అంటే 10 ఇచ్చాడు వాడు, కౌంటింగ్ పెట్టుకోవచ్చు. ఇలా వేసేస్తున్నాను నేను. జస్ట్ లైన్ 3 లైన్స్ పెట్టాను. ఇలా లైన్. ఇప్పుడు ఇవి పోసుకుందామండి. లైన్లో కొట్టుకున్నాం కదా, దాంట్లోనే ఇవి కూడా వేసేసుకుందాము. వచ్చిన తర్వాత తీసి వేరేగా నాటుకుందాము. ఇప్పుడైతే ఇవి చాలు. ఇవి మంచిగా రాకపోతే చూద్దామండి. ఇవి పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు వీటిని క్లోజ్ చేద్దాము. చెప్పాను కదా, ఇలా లైన్గా వేసేసాను. ఇవి మొలకలు వచ్చాక తీసి నారు తీసి సపరేట్గా నాటుకుందాము. ఇక్కడనేమో బ్రింజాలు వేసాను. ఇప్పుడు ఇవి క్లోజ్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ లైన్లో ఇప్పుడు ఇది లైవ్ ఉంది కదా, ఇదే టమాటా కట్ చేసి దాంట్లో వేస్తాము. చూద్దాము. చెప్పాను కదండి, ఇలా లైవే వేసేస్తాను. చూద్దాం ఇవి ఎన్ని రోజులకు వస్తుందో చూద్దామండి. చూద్దాం, ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాము. ఇదండి, ఇలా అయితే చేశాను. ఇలా అంటే దేనికి దానికి సపరేట్ ఇచ్చాను. ఇది బ్రింజాలు, ఇది క్యాప్సికము, ఇది లైవ్. ఇప్పుడు టమాటా మీ ముందే కట్ చేసి వేసాను కదా, అలా. ఇప్పుడు ఇందులో నారు వచ్చిన తర్వాత సపరేట్ తీసి వీటిలల్లా నాటుకుందామండి. మరి ఇది ఎన్ని డేస్కి వస్తుందో చూద్దామండి. కొన్ని వాటర్ అయితే వేద్దాము. ఎక్కువ అవసరం లేదండి, ఆల్రెడీ ఇది తడి చేసిందే కదా, ఇది తడిగానే ఉంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. మామూలుగా ఇట్లా చిలకరించుకుంటే సరిపోతుంది. అలా మొత్తం ఒక దాంట్లో నార్లాగా పోసుకున్నాం కదండి, అవి ఎన్ని రోజులకు వస్తుందో చూద్దాము. 15 డేస్ లేకపోతే 20 డేస్కి ఎప్పుడు వస్తే అప్పుడు సపరేట్ తీసి వేరే వేరే కుండీలలో నాటుకోవాలి. అలాగనే వదిలేస్తే అవి కాయలు రావు. అక్కడక్కడనే ఉంటే చెట్లు తొందరగా గ్రోత్ అవ్వవు. తీసి సపరేట్ చేయాలి. వంకాయ నారైనా
మిరపకాయ నారైనా సపరేట్ చేయాలండి. చేసి సపరేట్ నాటుకుంటేనే మనకి ఎక్కువ ఖాతా వస్తుందండి. ఓకే, నాకంటే ముందుగానే నాటి ఉండింటారు, చేసుకొని ఉంటారు గార్డెనింగు. నేనైతే ఇన్ని రోజులకైతే ప్లాన్ అనుకున్నాను, నాకు ఇప్పటికీ కుదిరింది. చూద్దాము అది ఎలా వస్తుంది, పెట్టుకున్న పోటింగ్ అవంతా ఎరువులు అవి ఎట్లా పని చేస్తాయి, ఏంటి బాగా వస్తుందా లేదా అన్నది మీకు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతానండి. అంతవరకు బాయ్. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.